మంచిదైనా సరే మీరు మాత్రం కొండెక్కి వెళ్ళడానికి నేను మాత్రం ఒప్పుకోను. మీ ఆరోగ్య రీత్యా మీరు కొండలు గుట్టలు ఎక్కకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. మీరు కొంచెం దూరం వెళ్ళగానే ఆయాసం వచ్చేస్తుంది. అలా ఆయాసం వస్తే మధ్యలో ఆగిపోతానులే. అలా ఆగిపోవడం మంచిది కాదు, అందుకే వద్దు అంటున్నాను. ఎప్పటినుంచో స్వామివారిని అలా కొండ మీద దర్శనం చేసుకోవాలని నా కోరిక వసంత. మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత, మీ ఆయాసం పూర్తిగా తగ్గిన తర్వాత డాక్టర్ గారిని అడిగి ఆయన ఒప్పుకుంటే అప్పుడు కొండ మీదకెళ్ళి దర్శనం చేసుకోండి, సరేనా? సరే మరి. పెళ్ళాం మాట వినాలి కదా, అది పెళ్లి రోజు నాడు ఖచ్చితంగా వినాలి. వాళ్ళ మ్యారేజ్ డే స్పాయిల్ చేయటం ఎందుకని నా గురించి చెప్పలేదేమో శ్యామ. ఏది ఏమైనా గుడి నుంచి తిరిగొచ్చే లోపల శ్యామకి ఊహించని ట్విస్ట్ ఇవ్వాలి. కన్నయ్య, ఈరోజు మా అత్తయ్య మామయ్యల పెళ్లి రోజు. ఆ దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా ఆశీర్వదించు కన్నయ్య. ఏమని మొక్కుకున్నావు నీ కన్నయ్యని? ఐశ్వర్య అక్క బండారం తొందరగా బయటపడేలా చూడు కన్నయ్యా అని మొక్కుకున్నావా? అవును, రాత్రి అత్తయ్య అరెస్ట్కి కారణం నేనే అని అందరికీ చెప్పేస్తానని అంత స్పీడ్గా వెళ్ళావు. మరి అంతే స్పీడ్గా చెప్పకుండా ఆగిపోయావేంటి? ఓహో, వాళ్ళ పెళ్లి రోజు నాడు చెప్పటం ఎందుకని ఆ చెప్పే ప్రోగ్రామ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నావా? లేక చెప్పినా ఎవరు నమ్మరు అని చెప్పకుండా ఆగిపోవాలని ఫిక్స్ అయిపోయావా? పెళ్లి రోజు నాడు వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని ఆగానే తప్ప నేను చెప్పేది ఎవరు నమ్మరు అనే ఉద్దేశంతో కాదు. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎప్పుడు చెప్తానో తెలీదు గాని ఇంట్లో వాళ్ళకి నీ నిజ స్వరూపం ఖచ్చితంగా చెప్తాను. ఇవాళ చెప్తానా, రేపు చెప్తానా, ఎల్లుండి చెప్తానా అనేది చెప్పలేను గాని నీ కుట్రలు కుతంత్రాల గురించి, నీ వంకర బుద్ధి గురించి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి చెప్పి తీరుతాను. ఎప్పుడు చెప్తానో తెలియక, ఎలా చెప్తానో తెలియక క్షణ క్షణం నువ్వు భయంతో వణికిపోతూ ఉంటావు. ఇంట్లో వాళ్ళు విధించే శిక్షలని భరించడానికి రెడీగా ఉండు. పిచ్చి మోహమా, ఇంట్లో వాళ్ళు శిక్ష విధించేది నాకు కాదే, నీకు. భయంకరమైన శిక్ష విధించబోయేది నీకు. హలో. హలో మేడం. నీతో ఒక ముఖ్యమైన పనుంది. చెప్పండి మేడం. చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది మేడం. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నా సమస్య తీరిపోతుంది, నీ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. ఓకే? ఓకే మేడం, బాయ్.
శ్యామ, నీ జీవితంలో వర్మగారి కోడలుగా అఖిల్ బాబు భార్యగా ఇదే నీకు ఆఖరి రోజవుతుంది. చూస్తూ ఉండు. ఏంటి సార్, మనం గుడికి వెళ్ళాలనే విషయం మర్చిపోయారా ఏంటి? అలా కూర్చున్నారు. గుర్తుంది. మరి స్నానం చేసి రెడీ అవ్వలేదేంటి? అలిగాను. ఏంటి? నేను అలిగాను. అలిగారా? ఎందుకు? ఒకందుకు. ఒకందుకా? ఒకందుకు మాత్రమే కాదు, ఇంకో అందుకు కూడా. సరే, ఎందెందుకు అలిగారో అందందుకు చెప్పండి. మమ్మీ డాడీ మ్యారేజ్ డే సందర్భంగా రాత్రి సర్ప్రైజ్ ప్లాన్ చేశాం కదా. అవును. ఆ ప్లాన్ నాదే కదా. అవును. అంత మంచి ప్లాన్ చెప్పినందుకు నా మొహాన ఒక ముద్దన్న పడేశావా? లేదే. ఒక హగ్గన్న ఇచ్చావా? అది లేదే. ఓ, అందుకు అలిగారా? ఇంకో అందుకు కూడా అలిగానని చెప్పాను కదా. అదేంటో కూడా చెప్పండి. మమ్మీ ఈ కేసులోంచి బయటపడింది నీ సలహా వల్లే కదా. అయితే నేనంత మంచి సలహా ఇచ్చాను, నా మొహన ఓ ముద్దు పడేయచ్చు కదా అని అడిగావా? లేదే. ముద్దుతో పాటు ఒక హగ్ కూడా అడిగావా? అది లేదే. నా మొహాన ముద్దు పడేయలేదు, హగ్ కూడా ఇవ్వలేదు. నీ మొహాన ముద్దు పడేయమని అడగలేదు, హగ్ ఇవ్వమని అడగలేదు. అందుకే అలిగాను. ఓకే ఓకే, అర్థమైంది. నా మొహాన ముద్దు పడేయాలంటే హైట్ ప్రాబ్లం అవుతుంది కదా అని ఆగి ఉంటావు, అంతేనా? అంటే నేను పొట్టిగా ఉన్నానని ఎగతాళి చేస్తున్నారా? ఎగతాళి చేయడం కాదు, హైట్ ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను. మీరు ఏమనుకున్నా పొట్టి వాళ్ళకి పుట్టెడు బుద్ధులుంటాయి. ఆ సంగతి మీకు తెలుసా? అయితే ఆ పుట్టెడు బుద్ధుల్లో నుంచి ఒకటి బయటికి తీసి నా మొహాన ఒక ముద్దు పడే. ఏంటలా చూస్తున్నావు? పడే. సరే, ఉండండి. మా అత్తయ్య మామయ్యల మ్యారేజ్ డేకి మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసినందుకు కాంప్లిమెంట్ ఈ ముద్దు. మమ్మీ నిర్దోషాన్ని నిరూపించడానికి సలహా ఇచ్చినందుకు కాంప్లిమెంట్ ఈ ముద్దు. అబ్బాయి గారి అలక తీరింది కదా, ఇంకా త్వరగా రెడీ అయి రండి. సూపర్ ఫాస్ట్ గా రెడీ అయ్యి వచ్చేస్తాను. హలో మాస్టర్, ఒకసారి ఇలా రండి. బెండ్ అవ్వండి. గుడికి వెళ్తున్నాం కదా, ఈ గడ్డం తీసుకొని కాస్త డ్రీమ్ బాయ్ లాగా తయారవ్వచ్చు కదా. చూద్దాం. రండి రండి, మీకోసమే వెయిటింగ్. థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటోదినా? ఎందుకా? మేమందరం టెన్షన్లో ఉండి మర్చిపోయిన వాళ్ళ మ్యారేజ్ డేని నువ్వు గుర్తు పెట్టుకొని
రాత్రి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా సర్ప్రైజ్ చేసావు కదా, అందుకు. ఆది దంపతుల్లాంటి ఆ దంపతులకి 3 కొడుకులు 3 కోడళ్ళు ఉన్నా ద బెస్ట్ కొడుకు కోడలు మాత్రం మీరే. బావగారు, మీరు మీ పెద్ద తమ్ముడు ఫీల్ అయినా సరే నేను ఒక మాట చెప్తాను. ఏంటమ్మాది? అఖిల్ ఈ ఇంటికి చిన్న కొడుకే అయినా నెంబర్ 1 కొడుకు అఖిలే. నెంబర్ 1 కొడుకు అఖిలైనప్పుడు నెంబర్ 1 కోడలు శ్యామానే అవుతుంది కదా. 100% శ్యామానే నెంబర్ 1 కోడలు.